ప్రపంచం దృష్టిని ఆకర్షించిన G7 సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు. కెనాస్కిన్స్లో జరిగిన అవుట్ రీచ్ సెషన్లో ప్రసంగించిన మోదీ ఉగ్రవాదానికి మద్దతును ఇచ్చే దేశాలపై అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వారిని కొన్నిసార్లు బహుమతులతో సత్కరిస్తున్నారని గుర్తు చేశారు. ఈ ద్వంద్వ వైఖరి తక్షణమే ముగియాలని ఆయా G7 దేశాలకు సూటిగా స్పష్టం చేశారు. ఈ బలమైన సందేశం ప్రపంచ వేదికపై భారతదేశ స్థానాన్ని, ఉగ్రవాదంపై దాని నిబద్ధతను మరోసారి చాటి చెప్పింది. ప్రపంచ ఆర్థిక శక్తివంతమైన దేశాల కూటమి G7 సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ ఏకమై పోరాడాలని, ఈ విషయంలో అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని తక్షణమే వీడాలని ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను జవాబుదారీగా చేయాలని ప్రధాని మోదీ G7 అవుట్ రీచ్ సెషన్లో స్పష్టం చేశారు. ఉగ్రవాదం ప్రపంచ శాంతికి, స్థిరత్వానికి అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తుందని మోదీ తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని రాజకీయ సాధనంగా ఉపయోగిస్తున్నాయని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను కొన్నిసార్లు బహుమతులతో సత్కరిస్తున్న తీరును మనం చూస్తున్నాం. ఇది అంతర్జాతీయంగా ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోంది. దీన్ని మనం అంతం చేయాలి అని మోదీ ఉద్ఘాటించారు.